మరి స్థానిక సంస్థలు ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ? ఘోర ఓటమి అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థలలో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకున్నా, 2018లో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు వచ్చిన ఓట్ బ్యాంక్ వచ్చేసి 37%. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత తెలుసా అన్న నీకు? 34.5. ఎక్కడ తగ్గినామన్నా మేము? ఎక్కడ తగ్గినాం చెప్పు నువ్వు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిగ్గు శరం ఉండాలి. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ ఒక్క కాన్స్టెన్సీలో 2-3 కూడా గెలవలే. ఇవాళ ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో సగానికి ఎక్కువ గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ. అదే మా పాలకుర్తి కాన్స్టెన్సీలో మా గతంలో 2023లో వచ్చిన దానికంటే ఓట్ బ్యాంక్ అంటే ఇవాళ బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి కదా. దాని గురించి మాట్లాడరు వీళ్ళు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారని గమనించాలన్నా. ఎంత భయపెట్టించారు తెలుసా ఊళ్ళల్లో, ఎన్ని రూపాయలు ఇచ్చారు తెలుసా, ఎంత మందు పంచారు తెలుసా. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? రేపటి రోజున భవిష్యత్తు బీఆర్ఎస్దే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి జనాలకు క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఓడిపోయినా కూడా గెలిచినామని చెప్పుకుంటున్నారు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అట్లే చెప్పుకోండి, మాకు ఇదే ఫలితాలు రావాలని. ఒకటన్నా చదువుకున్నానికి చెప్తేనేమో తెలుస్తుంది. వాడు చదువుకోడు, వాడేంది రియల్ ఎస్టేట్ చేస్తాడు, వాడు పెయింటరు, వారికి ఏం అర్థమవుతుంది? అరే నాయన నీకు గిన్ని ఓట్లు వచ్చినాయి, గింత పర్సెంటేజ్ వచ్చినట్టు వానికి ఏం తెలుస్తుంది అన్న? వానికి ఏం తెలియదు. వానికి పొద్దున్న లేవాలి, 1000 కోట్ల కాంట్రాక్ట్ సంబంధించిన కమిషన్లు తీసుకోవాలి, ఆ దుకాణం తెలుస్తారు తప్ప వానికి ఈ ఊర్లో గిన్ని ఓట్లు వచ్చినాయి, ఈ కాన్స్టిట్యూన్సీలో గిన్ని ఓట్లు వచ్చినాయని ఓ కనీసం తెలుసా వానికి? తెలుసా? ఇదే మీనాక్షి నటరాజ్ అని, ఇదే మహేష్ కుమార్ గౌడ్ అందరిని కూర్చోబెట్టి అరే నాయన మన కాంగ్రెస్ పార్టీకి మొత్తం పీకినాం మనం అని చెప్పేసి నిలబెట్టి వారికి కూర్చోబెట్టి చెప్తే అవునా అట్లనా అని అప్పుడు అంటుండట ఆయన. అట్లాంటి వానికి గాని చెప్పిన మాటలు వింటామా అన్న మనం? ఎట్టి పరిస్థితిలో వాని మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాడు చెప్పేది అన్ని బ్రోకర్ మాటలు, వాడు చేసేది అన్ని బ్రోకర్ కథలు తప్ప వాడు ఏది ఉండదు.